మిత్రమా, ఒక మాట చెప్పనా? బంగారం ఎప్పుడూ కూడా అగ్నికి భయపడదు. ఎందుకంటే అది అగ్నిలో కాల్చబడితేనే కదా అది మేలిమి బంగారంగా మారేది. నువ్వు కూడా కష్టాలకు ఎప్పుడు కూడా భయపడకు మిత్రమా. కష్టాలు నువ్వు ధైర్యంగా నిలబడినప్పుడు నిన్ను చూసి పారిపోయేటటువంటి విధంగా నీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకో. ఎప్పుడైతే బంగారం కాల్చబడిందో దానికి విలువ ఉంటుంది. అలాగే మనం కష్టాల కొలిమిలో వేసినప్పుడు మనము కూడా స్ట్రాంగ్గా నిలబడినప్పుడు బంగారం కంటే విలువైనటువంటి వారిగా తీర్చిదిద్దుతాడు భగవంతుడు. గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక మాట చెప్పనా? తగ్గడం అంటే తగ్గి బ్రతకడం అంటే అది చేతకానితనం కాదండి. బంధాలకు, స్నేహాలకు, ప్రేమకు అన్నిటికీ కూడా విలువిచ్చి తగ్గి బ్రతకడం అంటే దానికి ఎంతో మంచి వ్యక్తిత్వం కావాలి. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వారిని విమర్శించకండి, చిన్న చూపు చూడకండి. తగ్గి బ్రతకడం అంటే వారు ఎంతో సాక్రిఫైస్ చేసినట్టు. గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక్క మాట, నీ మనసులో బాధ ఉన్నప్పుడు నీకు కన్నీరు ఉప్పొంగిపోయి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనకిష్టమైన వ్యక్తులే మనల్ని బాధ పెట్టినప్పుడు అది ఎక్కడా ఆగదండి. మనం ఎంత ఆపుకోవాలని ప్రయత్నించినా కూడా ఆగదు. నువ్వు ఎంతవరకు ఏడవగలవు అంతవరకు గదిలోకి వెళ్ళి ఏడ్చిన తర్వాత నీ గుండె తేలికైపోతూ ఉంటుంది. చూడండి, వర్షం వచ్చే ముందు మేఘాలు కరిగిపోయి వర్షం వచ్చిన తర్వాత ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. మన జీవితంలో కూడా అంతే. దుఃఖము గుండెల నిండా ఉన్నప్పుడు అది ఎంత దాచుకోవాలని మనం ప్రయత్నం చేసినా కూడా అది దాచుకోలేమండి. ఎందుకంటే అది పొంగుకుంటూ వస్తుంది. ఆ బాధపడిన వారికి మాత్రమే తెలుస్తుందండి ఆ బాధ ఏంటి అనేది. కాబట్టి ఎప్పుడూ కూడా దుఃఖాన్ని దాచిపెట్టుకోకుండా ఎప్పుడైతే మనం ఏడ్చేస్తూ ఉంటామో అప్పుడు ఆ యొక్క గుండె బరువు తగ్గి తేలికవుతుంది మిత్రమా. గుర్తుపెట్టుకో. అంతేకాని ఎవరికో చెప్పుకొని ఏడిస్తే మన కన్నీళ్ళు చూసి చులకన చేస్తారు తప్ప వారు చేసే సహాయం మనకి ఏమీ ఉండదు. నీ ముందు ఓదార్పు మాటలు మాట్లాడి నీ వెనుక ఆ తర్వాత విమర్శిస్తూ ఉంటారు, అవమానంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎప్పుడూ కూడా నువ్వు గుర్తుపెట్టుకో మిత్రమా. హాయ్ అండి, మోటివేషనల్ ఛానల్, అలాగే ఇన్స్పైరింగ్ స్టోరీసు, సక్సెస్ టిప్స్, ఇంకా అనేకమైన మంచి మాటలు, వాల్యుబుల్ సజెషన్స్ మీరందరూ కూడా సబ్స్క్రైబ్